చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రోడ్ షో నిర్వహించారు. అందరూ కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సబిత పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా కాసాని జ్ఞానేశ్వర్ను పార్లమెంటుకు పంపించాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలిస్తే రాబోయే 6 నెలల్లో కేసీఆర్ చెప్పిందే శాసనం అవుతుందని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రేపు 13వ తారీఖు నాడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లలో మన చేవెళ్ల నుండి కేసీఆర్ గారు కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించి మన దగ్గర పంపించారు. మొన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ మాకు కావాలి, సబితమ్మ మాకు కావాలి అని చెప్పి పెద్ద ఎత్తున నాకు ఓట్లు వేసి గెలిపించిన మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరు ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించారు. ఇప్పుడు కూడా 13వ తారీఖు నాడు జరుగుతున్న ఎలక్షన్లో మీ సబితమ్మకి ఎట్లా ఓటేసిండ్రో అట్లాగే మీ మధ్యలో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్సీగా 10 సంవత్సరాలు సేవలు అందించిన కాసాని జ్ఞానేశ్వర్ గుర్తు కూడా కారు గుర్తే. కారు గుర్తుకు ఈవీఎంలో మొట్టమొదటి ప్లేస్లో ఉంది. 1వ నంబర్ కారు గుర్తుకు మీరందరూ ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. 13 తారీఖున ఉదయాన్న మీరందరూ మన పిల్లలతో పాటు అందరిని కలుపుకొని యువతరానికి ముఖ్య బాధ్యత ఉంది. వాళ్ళు తప్పకుండా తీసుకెళ్ళి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసింది మేము కోరుతూ, మిత్రులారా, చాలా వరకు 10 సంవత్సరాల ఉన్నటి కాలం చూసాం కేసీఆర్ గారిది. తర్వాత 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన కూడా మనం చూసినాం. దీనికి దానికి తేడా ఏందనేది మహిళా తల్లులు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే మనం బాగా చూసినట్టయితే గృహిణులకు కానీ, మన ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకు కానీ, యువకులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ ఏ ఇష్యూ మీద అయితే పోరాటం ఉందో మీరు బాగా గమనించాలి. కరెంటు 24 గంటలు కరెంటు ఇచ్చిన వంటి ఘనత కేసీఆర్ గారిని మీ అందరితో మనం చేస్తున్నాం మిత్రులారా. ఇక మీద నీళ్లు కావాలంటే ఇంతకంటే ఎద్దడున్నటువంటి సందర్భం కూడా ముందు వచ్చింది. కానీ ఎక్కడ కూడా అవంతరం లేకుండా మరి మిషన్ భగీరథను పెట్టి ఇంటింటికి నల్లాలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిని మీ అందరితో మనం చేస్తున్నాం మిత్రులారా. మంచి సమయం వచ్చింది ఈరోజు, మీరు బాగా గమనించాలి. దాదాపు 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. బీసీ బిడ్డలంతా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. సమయం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాల్సిన అవసరం కూడా మీ మీద ఉంది మిత్రులారా. ప్రతి ఒక్క బీసీ బిడ్డ, ప్రతి ఒక్క బీసీ కార్మికుడు కానీ, కర్షకుడు కానీ, ముఖ్యంగా మహిళా తల్లుని మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మీ బిడ్డకి ఈరోజు చేవెళ్ళగడ్డ నుండి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు కంకణబద్ధులై గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మన యొక్క వారు మీరు బాగా గమనించాలి. 93 బీసీ కులాలను ఏకం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీని పెట్టి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మాట మీరు మరవవద్దు మిత్రులారా. కందుకూరు ప్రాంతంలో ప్రతి ఒక్క బిడ్డ తప్పకుండా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాను. మీరు మొన్న మనము కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత తక్కువ ఓట్లతో ఓడిపోయారు, 1.8 ఓట్లతో ఓడిపోయారు. కనుక పెద్ద తేడా లేదు. ఈ పార్లమెంట్లో తప్పకుండా ఎక్కువ అత్యధిక శాతం సీట్లు పార్లమెంట్కి ఇస్తే మళ్ళా కేసీఆర్ గారు 6 నెలల లోపల తిరిగి రాబోతున్నారని మీ అందరితో మనం చేస్తున్నాం. అది మన కందుకూరు ప్రాంతం నుంచి స్టార్ట్ కావాలని మీ అందరితో మనం చేస్తున్నాం మిత్రులారా. మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు మీరు అందరు కంగనమద్దులు కావాల్సింది కూడా మిమ్మల్ని కోరుతున్నా.